మరి దేవుడు మన సంఘం విషయంలో మొదటి నుంచి ఆయన వాగ్దానం చేస్తూ వస్తున్నాడు. మరి చేసిన వాగ్దానము ఇప్పటివరకు నెరవేరింది, నెరవేరుతూనే ఉంది, నెరవేరింది కూడా ముందల. హల్లెలూయా. అయితే ఈరోజు మరి దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన వర్తమాన భాగం ఏంటంటే సంఘము. సంఘము సంఘము అనేది ఏంటి? సంఘము ఎవరిది? దేవుడు పిలుచుకున్న తర్వాత సంఘమును ఎలా నడిపిస్తాడు, సంఘముని నడిపించే విధానం ఏంటి అనేది మనము ఆది కాలం నుంచి మనం చూసినట్టుగైతే ఆది కాలంలో దేవుడు అబ్రహామును నడిపించాడు. అబ్రహామును నడిపించిన విధము చూడగా ఆయన దేవుడి కొరకు నిలబడ్డాడు, దేవుడు పిలుపుకు నిలబడ్డాడు, మరి దేవుని ఏర్పాటులో ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు పిలుచుకున్నప్పుడు, దేవుడి మాటకు లోబడితే, దేవుడి మాటకు విధేయత చూపిస్తే దేవుడు చేయబోయే మేలేంటి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏందనేది ఈరోజు మనం వాక్య భాగంలో చూద్దాం. హల్లెలూయా. చూద్దాం. మరి అబ్రహాముని గురించి చూసినట్టుగైతే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ అధ్యాయం మొదటి వచనంలో నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేశమునకు వెళ్ళము. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరికి జీవిత ప్రయాణం ఉండిద్ది. భూమి మీద తల్లి గర్భంలో మనం జన్మించినాక ప్రతి ఒక్కరికి ఏముండిద్ది? జీవిత ప్రయాణం అనేది ఉండిద్ది. స్త్రీలకి అయితే వివాహం అయ్యే వరకు తల్లిదండ్రుల ఇంటికాడ ఒక ప్రయాణం ఉండిద్ది. వివాహం అయిన తర్వాత ఇంకో ప్రయాణం ఉండిద్ది వారి జీవితం. దీనికి దానికి అసలు సంబంధం పొత్తు ఉండదు. అట్లా ప్రయాణం అనేది, జీవిత విధాన ప్రయాణం అనేది గొప్ప విషయం. అయితే ఈ ప్రయాణము దేవునికి లోబడినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, దేవునిలో నడిచినప్పుడు ఆ ప్రయాణం ఎలా నడిచిద్ది అంటే దేవుని మాటకి విధేయం చూపించినప్పుడు ఎప్పటికప్పుడు దేవుని కొరకు మనము నిలబడగలిగిన ఆత్మీయ శక్తిని పొందుకుంటాము. అయితే ఇక్కడ అబ్రహాము పిలిచినప్పుడు పిలుపుకు లోబడ్డాడు. లోబడిన తర్వాత దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే చూడండి, 3వ వచనం చూడండి. దాంట్లోనే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. హల్లెలూయా. 2 మాటలు చెప్పాడండి. నిన్ను ఎవరైనా ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తా. ఒకవేళ నిన్నెవరైనా దూషించారనుకో వాళ్ళు నేను చూపిస్తా వాళ్ళని. చూడండి పిల్లలు, జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలకి ఎవరైనా శపిస్తే ఆయన ఊరుకోడంట. వాళ్ళని ఆయన చూపిస్తాడంట పిల్లలు. అందుకని దేవుడు ఏమంటాడంటే మిమ్మల్ని ఆశీర్వదించేవాడు నేను ఆశీర్వదిస్తా, మిమ్మల్ని శపించుకోవాలి నేను శపిస్తానని మాట్లాడుతూ చూడండి కిందకు వచ్చేయమంటాడు. తర్వాత భూమి యొక్క సమస్త వంశములు ఎందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అన్నాడు. ఒకే ఒక వ్యక్తినండి. హల్లెలూయా. ఒకే వ్యక్తిని, అబ్రహామును ఒకే ఒక వ్యక్తిని పిలిచాడు. ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఏమన్నాడు చూడండి. ఆ ఒక్క వ్యక్తిని బట్టి అంట భూమి యొక్క సమస్త వంశములు అంట. ఒక వంశము కాదు ప్రియులారా, సమస్త వంశములకి కారణాభూతుడు, ఆశీర్వాదానికి కారణాభూతుడు అబ్రహాము. హల్లెలూయా. అయితే అబ్రహాము ప్రయాణం మనం చూసినట్టుగైతే ప్రియులారా చూడండి. తర్వాత కిందకెళ్ళి మనం 5వ వచనం చూడండి. అబ్రహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరు కుమారుడు లోతును హారానులో తాను అర్జించిన యావదాస్తి వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశంలోకి చేరి. హల్లెలూయా. చూడండి, ప్రయాణం దేవుడు పిలుచుకున్న తర్వాత ప్రయాణం చేయమంటున్నాడు. ఉన్న స్థలము విడిచిపెట్టి వెళ్ళు,
నేను నీ చూపించుకో స్థలంకి వెళ్ళు, నేను నిన్ను అక్కడ దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. పిలిచినప్పుడు చూడండి, అబ్రహాము తన భార్యను తీసుకున్నాడు, తన సహోదరుడు కుమారుడు లోతుని తీసుకున్నాడు, మరి తనకు కలిగిన యావదాస్తిని కొంత అంతా తీసుకొని బయలుదేరి ప్రయాణమై వెళ్తున్నాడు. ప్రయాణమై వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ప్రయాణమే వెళ్తున్నాడు. కానీ అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వెళ్ళు, కానానికి వెళ్ళు అన్నాడు అంతే తప్పితే ప్రయాణము ఎక్కడికి వెళ్ళిద్దో ఎలా వెళ్ళిద్దో కూడా అబ్రహాం తెలియదు. అయితే ఒకటే, అబ్రహాముకి దేవుడు అంటే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ప్రియులారా, హల్లెలూయా. చూడండి తర్వాత వచ్చిన 7వ వచనం అందించండి. తర్వాత యెహోవా అబ్రహాము ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చుదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. హల్లెలూయా. ఇదిగోండి, అబ్రహాము అలవాటు ఏంటంటే, అబ్రహాము స్వభావం ఏంటంటే, ఒకసారి ప్రయాణమై వెళ్ళాడు. ఆ ప్రయాణమై వెళ్ళిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడి ప్రత్యక్షమయ్యాడంట. అబ్రహాము ప్రత్యక్షమైన చోట అబ్రహాం ఏమన్నాడంటే, లేదు లేదు, దేవుడు నాతో మాట్లాడి నాకు ప్రత్యక్షమయ్యాడు కదా, దీనికి గుర్తుగా ఇక్కడ ఒక బలిపీఠము కట్టాలి. హల్లెలూయా. బలిపీఠము కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. బలిపీఠము కట్టాడు. ప్రియులారా, బలిపీఠం అంటే ఏంటి? బలిపీఠం అంటే ఏంటి? దేవుని కొరకు ఒక స్థలము ఏర్పాటు చేసి, ఆ స్థలమును ఎన్నిక చేసి ఏర్పాటు చేసి దాన్ని నియమించటమే అక్కడ బలిపీఠము కట్టాడు. అయితే ఆ నియమించే దాంట్లో ప్రణాళిక ఉంటుందండి. ఆ ప్రణాళిక ఏంటంటే, ఆ నియమించే వ్యక్తి సమస్తము దేవునికి అప్పచెప్పవాలి. సమస్తము తన ఆలోచనలు, తన ఉద్దేశాలు, తన ఆశలు, తన కోరికలు యావత్తు కూడా బలిపీఠం మీద దహన బలి చేయాలి. హల్లెలూయా. మరి ఈరోజు ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు మన ఆలోచనలు, మన కుటుంబము, మన జీవితం, మన బ్రతికే కానీ దేవుడి గురించి ఆలోచిస్తున్నాము. దేవుడి కొరకు నేను ఏదైనా చేయగలిగింది నేను చేస్తున్నానా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? జ్ఞాపకం చేసుకోండి పిల్లలు. దేవుడు ఈరోజు మనం నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఒక బలిపీఠము కడుతున్నప్పుడు తన ఆశలు, తన కోరికలు కూడా అక్కడ దహన బలి చేసి వేస్తున్నాడు పిల్లలు. అలాగే మనము కూడా దేవుళ్ళు నడుస్తున్నప్పుడు, మనము యవ్వన కాలంలో ఉన్నప్పుడు శరీర ఇచ్చలు, శరీర కోరికలు అవుతూ ఉంటాయి. ఏంది? ఆ తర్వాత కొంచెం ఎదిగినాక, కుటుంబ బాధ్యతలు పెరిగినాక ధనము, కుటుంబ పోషణ కొరకు ధనము సంపాదించాలి. నాకు నా బిడ్డలకి ఆస్తి సంపాదించాలి, వారు సుఖముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి, వారి కొరకు నేను ఏమైనా చేయాలి అని చెప్పి పరుగు తీయటం. ఇది 2వ ప్రయాణం. ఆ 2వ ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి పిల్లలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అలసాట్లు వస్తాయి. ఎందుకంటే తన ఆ సమయంలో ఏం చేస్తాడంటే, కుటుంబాన్ని సంతోషంగా ఉండాలని చెప్పి, కుటుంబాన్ని మరి ఆనందపరచాలని తన ఆశలు, తన కోరికలను చంపుకొని పరిగెత్తుతూ ఉంటాడు. ఆ సమయంలో కుటుంబము చితికిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. కుటుంబాలు ఎక్కడ చితికిపోతున్నాయి? కుటుంబం సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, వారికి అన్ని సమకూర్చాలా అని చెప్పి పురుషులు పరిగెత్తుతూ ఉన్నప్పుడు వాళ్ళ పరుగు, వారి ప్రయాణము స్త్రీలు అర్థం చేసుకోక, ఏంటి, వారు మమ్మల్ని పట్టించుకోవటం లేదు, వారు మమ్మల్ని చూడలేదు అని చెప్పి ఈ ఆలోచన విధానం అపవాది ఏం చేస్తున్నాడు? వేరే మార్గానికి నడిపిస్తున్నాడు పిల్లలు, వేరే మార్గాన్ని నడిపిస్తున్నాడు. అపవాది ప్రత్యేకంగా ఇక్కడ భార్య భర్త మధ్యలో కలగజేసుకుని వాడు నెమ్మది సమాధానం లేకుండా చేస్తున్న పరిస్థితులు. ఆ పరిస్థితి కలగకూడదనే అబ్రహాము తన ప్రయాణంలో తన భార్యను తీసుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. ఎక్కడ విడిచిపెడితే శోధన వచ్చిద్దో అని చెప్పని ఆ ప్రయాణము తన భార్యను కూడా తీసుకొని ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. చూడండి, తర్వాత అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పున ఉన్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి, హల్లెలూయా. మళ్ళా తన జీవిత ప్రయాణము బేతేలు నుంచి మళ్ళా ప్రయాణమై వెళ్తున్నాడు. తూర్పుకి హాయికి మధ్యలో గుడారం వేసుకొని మళ్ళీ అక్కడ నివసిస్తున్నాడు.
తన గుడారము అక్కడ వేసుకొని నివసిస్తూ వెంటనే అక్కడ దేవునికి ఏం చేశాడండి, బలిపీఠము కట్టాడు. బలిపీఠం కట్టి యెహోవాకు బలిపీఠం కడుతున్నాడు. తన అనుభవం ఏంటంటే ప్రయాణం చేయటం, అక్కడ బలిపీఠం కడతాం ప్రియుల. కాబట్టి బలిపీఠము కడతానికి గల కారణం ఏంటంటే దేవుని సంఘముని ఆయన స్థిరపరుస్తున్నాడు, అక్కడ స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, తర్వాత వీళ్ళు చూస్తే 13వ వచనం అందించండి. దాంట్లో నీ వలన మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లను నీవు నా సహోదరులను దయచేసి. ఇక్కడ చూడండి, తన ప్రయాణము వెళ్తూ అంటాడు, నీవు నాకు మేలు చేయుట కొరకు తన భార్యని ఏమంటున్నాడు, అక్కడ సహోదరాలని చేయమన్నాడు. సహోదరాలని చెప్పమని చెప్పి తన ప్రయాణం మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే ఆ మార్గంలో వారు మంచివారు కాదు, దేశ ప్రజలని చెప్పి తన భార్యను సైతము తన సహోదరిగా అక్కడ సంబోధించమని చెబుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఇలా తన జీవిత ప్రయాణం కొనసాగుతుంది. చూడండి 13వ అధ్యాయము మరి 5వ వచనం చూడండి పిల్లలు. క్షమించండి, 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటున చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా. తన ప్రయాణము వెళ్ళింది మరి ఎక్కడి నుంచి, బేతేలు నుంచి తూర్పు గుండా హాయికి వెళ్ళింది. వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి తిరిగి ఎక్కడికి వచ్చాడు, మళ్ళీ బేతేలికి వచ్చాడు. మళ్ళీ మొదట బలిపీఠం కట్టిన కాడికి వచ్చాడు. మళ్ళీ బలిపీఠం కట్టిన కాడికి వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితం ఎప్పుడైతే ప్రార్థన బలిపీఠము కడతామో, ప్రార్థన ఉండిద్దో మన జీవితంలో నెమ్మది ఉండిద్ది ప్రియులారా, సమాధానం ఉండిద్ది ప్రియులారా, కుటుంబంలో ఐక్యత ఉండిద్ది ప్రియులారా. కాబట్టి ప్రార్థన మీకు అందుకే నేను చెప్పేది, కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబంలో ఎక్కువ ప్రార్థన చేయండి. కుటుంబంలో ఒకరు నిలబడండి ప్రార్థనా ధూపం వేయడానికని మీకు దీని గురించి నేను చెప్తా వస్తున్నాను. అయితే ఈరోజు అబ్రహాము మరి ప్రార్థన జీవితము చూసాము, బలిపీఠము చూసాము. ఇంకో అనుభవం చూద్దాం రండి. తర్వాత కిందకి వచ్చి 14వ వచనం అందించండి. దాంట్లో లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదని. హల్లెలూయా. ఎన్ని దిక్కులు చూపించాడు ఇక్కడ? 4 దిక్కులు చూపించాడు. మన సంఘము వాగ్దానం ఏంది? మన సంఘము దేవుడు స్థాపించినప్పుడు వాగ్దానం ఇదే కదా. 4 దిక్కులు ఇది విస్తరింపబడింది, నువ్వు వెళ్ళు ప్రయాణం చేయమని చెప్పాడు. చూడండి పిల్లరా, మరి మన సంఘము ఇక్కడ మొదలైనప్పుడు ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. కానీ దేవుడు దీన్ని మరి ఈ సంవత్సరము కాలం అంతా ఆయన కృపారెక్కల చోటున భద్రపరిచి స్థిరపరిచి, ఈ స్థిరపరిచిన తర్వాత దీనిని కూడా ప్రయాణం చేయమని చెబుతున్నాడు పిల్లలు. ప్రయాణం చేయమని ప్రయాణము చూడండి, ప్రయాణం చేసేటప్పుడు కొన్ని బంధువులు రక్త సంబంధాలు కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. అబ్రహాము లోతుని తన యొక్క ఆ కుటుంబాన్ని రక్త సంబంధాన్ని పక్కన పెట్టాడు పిల్లలు. పక్కన పెట్టిన తర్వాత ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. దేవుడు వాగ్దానం స్థిరపరచుకున్నాడు. అదే ఆ వాగ్దానమే ఏది? 4 దిక్కులు ఉత్తర, దక్షిణ,
తూర్పు, పడమట, 4 దిక్కులు ప్రియుల. నేను మీకు గత కాలంలో చెప్పాను, మరి ఒకసారి చెప్తున్నాను. ఒకానొక దినమే నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఒక దిక్కు వైపు నా చేతులు చాపి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఆ రోజు చెప్పిన మాట, మరి ఒక దిక్కు కూడా చేతులు ఎత్తు అన్నాడు. మరి ఒక దిక్కు కూడా చేతులు ఎత్తాను. అలా కొంతసేపు స్తుతించిన తర్వాత మరి ఒక వైపు నీ చేతులు చూపించు, స్తుతించు అన్నాడు. మరలా మరి ఒక దిక్కు కూడా అలాగే చేశాను ప్రియులారా. అలాగే 3 దిక్కులైన 4వ దిక్కు కూడా ప్రభు ఏం చేయమన్నాడు, నీ చేతులు ఎత్తి స్తుతిస్తూ ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నేను స్తుతించి ప్రార్థన చేశానో అప్పుడు అన్నాడు దేవుడు, నీవు నీ కన్నులతో చూడగలిగినంత లెక్క నువ్వు చూడు, నీ కనుచూపు ఎంత దూరం వెళ్ళితే అంత దూరం నువ్వు చూడు, అంత దూరం నేను నీకు ప్రజలను నడిపించబోతున్నానని చెప్పి. హల్లెలూయా. ఆ వాగ్దానం చేసినప్పుడు ప్రియులారా, మనకు సంఘం లేదు, సేవ లేదు, ఏమీ లేదు. నేను ఇంకా అప్పుడు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నా, ఏమీ లేదు. వాగ్దానం చేసినప్పుడు ఏమీ లేదు. కానీ ఈరోజు నేను మరి వాగ్దానం కొరకు మరి స్థిరపరిచిన ప్రభువుకి ప్రార్థన చేసి వాక్యం సిద్ధపాటు చేస్తుంటే దేవుడు మరలా తిరిగి నాకు ఈ వాగ్దానం చూపించాడు పిల్లరా. వాస్తవానికి ప్రభువు నాకు ఈ వాగ్దానం చూపించినప్పుడు ఆ వాగ్దానం నేను చూసిన స్థలము బైబిల్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 56వ వచనం. నాకు దేవుడు మాట్లాడిన తర్వాత ఆ మరుసటి రోజు ఉదయం 4 గంటలకి ఆరాధన ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు రాత్రికాల సమయంలో ప్రభు చెప్పాడు స్తుతించమని. నేను ఉదయం 4 గంటలకు ఆన్లైన్ ప్రేయర్లోకి వెళ్ళినప్పుడు దేవుడు నాకు చూపించాడు, ఈ అధ్యాయం చూపించాడు. చూడండి, అందించండి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమట నుండి నీకు సమకూర్చి రప్పించేదను, అప్పగించుమని ఉత్తర దిక్కునకును ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. హల్లెలూయా. చూడండి పిల్లరా, చూడండి పిల్లరా, చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆనాడు నాకు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఇదే మాటలు చూపించాడు. ఇదే మాటలు చూపించేప్పుడు ఏమన్నాడు, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమట నుండి సమకూరుస్తానని చెప్పాడు, సమకూరుస్తానని చెప్పాడు. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞాపిస్తానన్నాడు. పిల్లరా, అటే కూర్చున్నాము, అటే కూర్చున్నాం, దారి కట్టాము. మళ్ళీ చూడండి ప్రియులారా, బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకి ఆజ్ఞాపిస్తారంట. చూడండి, ఇప్పుడు ప్రజలు రాకుండా ఎవరన్నా బిగబట్టగలరా? ఎవరన్నా ఆపగలరా? ఎవరు ఆపలేరు పిల్లలు. దేవుని వాగ్దానం ఇది. ఇది మనుషుని మాట కాదు. ఇది మనుషుని మాట అయితే, ఇది మనుషుడు నడిపిస్తున్న మార్గం అయితే, ఇది మనుషుడు స్థిరపరిచిన సంఘం అయితే దీన్ని ఎవరైనా ఆపగలుగుతారు, వచ్చే వారిని రాకుండా చేయగలుగుతారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి వీళ్ళారా, ఈరోజు మన కంటికి ఏం కనిపించవచ్చు, ఈరోజు కొంచెమే కనిపించవచ్చు పంట, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు చూపించిన దర్శనాలు ఈ వారం కూడా ఎన్నో ఎన్నో ఆయన బలపరిచాడు, స్థిరపరిచాడు. స్థిరపరిచిందే కాక దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు మార్గంలో నేను నీకు తోడై ఉన్నాను. ఎలా తోడై ఉన్నాను అన్నాడంటే, మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. యెహోషువకు తోడైనట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. నిన్ను ఆపగలిగిన వారు ఎవరు లేరు, నువ్వు ప్రయాణం చేయమని చెప్పాడు. పిల్ల ఒకటే గుర్తు పెట్టుకోండి పిల్లరా, దేవుడు నమ్మదైన దేవుడు, దేవుడు నమ్మదైన దేవుడు పిల్లలు. ఎందుకంటే మనుషులుగా మనం కొన్నిసార్లు పరిస్థితులు బట్టి పడిపోతూ ఉంటాం, పరిస్థితుల వైపు వంగిపోతూ ఉంటాం, లొంగిపోతూ ఉంటాం. ఈ శరీరము కొన్నిసార్లు లొంగ తీసుకునేది, శరీర ఆశలకి, ఆర్థిక స్థితులు, అప్పులు, ఈ సమస్యలు ఒకవైపు లాగుతూ ఉంటాయి. కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక చేస్తూ ఉంటాడు. అపవాది ఆత్మీయ స్థితిలో బలిపీఠము కట్టకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు పిల్ల, ఎన్నో ప్రయత్నాలు, ఒకటి కాదు.
కానీ ఒకటే గుర్తుపెట్టుకో, నీ గమ్యం వైపు చూడు. నీ గమ్యం ఏంటి? ఈ గమ్యం మధ్యలో వస్తున్న పోరాటాల వైపు చూడమాకు. పోరాటాలు ఎన్నో వస్తాయి. శరీరంలో వ్యాధులు కూడా వస్తాయి. దానికి అనుమతి ప్రభు దగ్గర నుంచి రావాల్సింది. నీకు ఒక శరీర రోగం రావాలి అంటే, నీకు శరీర బలహీనత నీ మీద పని చేయాలి అంటే అది దేవుని దగ్గర నుంచి అనుమతి రావాల్సింది తప్పితే నీకు సాధారణంగా నీకు రావడానికి వీలు లేదు. అది లోకస్తులకు ఒకవేళ వస్తే రావచ్చేమో, కానీ దేవుని బిడ్డగా నువ్వైతే ఒకటే గుర్తుపెట్టుకో. నీకు ఒక బలహీనత వచ్చినప్పుడు బలహీనతను చూసి భయపడమాక. ఇది దేవుడు నన్ను దేవుని వైపు మలుచుకోవటానికి పెట్టిన చిన్న ముళ్ళు. హల్లెలూయా. ఒకనొక దినము నాకు కూడా పెట్టాడు ముళ్ళు. ఒకనొక దినమున నాకు కూడా శరీర బలహీనత ముళ్ళు పెట్టాడు. ఆ శరీర బలహీనత ముళ్ళు పెట్టినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, దేవా, నేను సజీవుల లెక్కలో ఉండటమని చిత్తమైతే నువ్వు నాతో మాట్లాడు, నన్ను బ్రతికిస్తానని నువ్వు నాకు చెప్పు. లేదు, నేను మరణిస్తూనే నీ చిత్తమైతే నన్ను తీసేసు. రెండింటికి నేను సిద్ధమే ప్రభావం ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఆ రోజు మాట్లాడే మాట ఏంటంటే, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తాడు, మోకరిచ్చి గోడ వైపు తిరిగి, దేవా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు, నీ పని నేను ఎలా చేశాను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని హిజ్కియా ప్రార్థన చేస్తాడు. పిల్లలు, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఏ యెషయా అయితే నువ్వు మరణిస్తావు అని చెప్పి ప్రయాణమై తిరిగి వెళ్ళి ఇంకా చాలల్లోనే ఉన్నాడు, ఊరు దాటి చాలల్లోనే ఉన్నాడు. వెంటనే దేవుడు మాట్లాడాడు యెషయాతో, యెషయా వెళ్ళి తిరిగి వెళ్ళి హిజ్కియాకు చెప్పు, నువ్వు ఇంకా 15 సంవత్సరాలు నువ్వు జీవిస్తావు అని చెప్పు అని చెప్పి యెషయాని పంపిస్తాడు. పిల్లలు, ఆ వాక్యం నా ముందర పెట్టాడు దేవుడు. ఆ రోజు ఆ వాక్యం నా ముందర పెట్టి నాతో మాట్లాడాడు, నేను బ్రతికిస్తున్నానని చెప్పి. హల్లెలూయా. నా స్థితి ఆ రోజు బాగాలేదు, కనీసము మంచము మీద కూడా పడుకునే ఓపిక లేదు. కానీ నేను ఒకటే లెగిసాను. ఆ మంచం హాస్పిటల్ బెడ్ పక్కనే మోకాళ్ళు వేసా. మోకాళ్ళ మీద ఉండే ఓపిక లేకపోతే మంచం అని అట పట్టుకున్నా, ఒక చేతితో పట్టుకున్నా, ఒక చేయి దేవుని వైపు చూపించా. మరణమా జీవమా తెలుసుకోవాలి నేను ఈరోజని ప్రార్థన చేశాను. పిల్లలు, మరణమా జీవమా, నేను రెండిట్లో ఒకటి నేనా అయితే రెండో తెలుసుకోవాలంతే అని చెప్పి మోకరిచ్చాను. పిల్లలు, విజయం వచ్చిందా రాలేదు? ఎందుకు చెప్పమంటారా? దేవుడి ప్రణాళికలో ఉన్నాం మనం. దేవుడి ప్రణాళికలో, దేవుని ఏర్పాట్లో ఉన్నాము. శరీర శోధన వచ్చినంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు. ఆర్థిక స్థితులు మారినంత మాత్రం దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు. జ్ఞాపకం చేసుకోండి. ఒక ముళ్ళు పెట్టాడు అంటే ఆ ముళ్ళు గల కారణం ఏంటంటే మనలో ఏదో అవిధేయత దేవుడు కనపడింది. దేవుడు కనపడింది. అవిధేయత విడిచిపెట్టి నా వైపు వస్తారని ముళ్ళు పెడతాడు దేవుడు. ఎవరిని పెట్టడు. ఆ దినమని నాకు ముళ్ళు పెడతానికి నాలో అవిధేయత ఉంది. నాలో అవిధేయత నా దేవుడు కనపడింది, నా దేవుడు చూశాడు. హల్లెలూయా. ఏమంటే నీతి కార్యాలు చేసినప్పుడు చూసే దేవుడు మనం అన్యాయ కార్యమో లేకపోతే దేవునికి విరోధంగా ఏదైనా చేసినప్పుడు చోట్లలా ఖచ్చితంగా చూసే దేవుడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. కాబట్టేనా చూస్తున్నాడు. అందుకని నేనేం చెప్తానంటే, మనము మన ఇంట్లో ప్రార్థనా బలిపీఠం కడదాం. మా ఇంట్లోనే కాదు, మా యొక్క గోత్రం అంటారు కదా మీరు, ఇంటి పేరిట వాళ్ళని చూసినట్టుగా అయితే దేవుని పక్షాన్ని నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఎందుకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నాకు తెలియదు. ఈరోజు కూడా అది పూర్తిగా ఒక మాటలు చెప్పాలంటే అది అర్థము కాని స్థితిలో నడిపిస్తున్నాడు. ఒకటే సేవ చేయమన్నాడు, పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. కానీ అర్థము కాని స్థితి అని ఎందుకు చెబుతున్నాను అంటే, ఆయన నడిపిస్తున్న మార్గం వేరు, నేను నడిచే మార్గం వేరు, ఆయన నడిపిస్తున్న మార్గం వేరు. ఏదో బతుకు తెరువుకు కుటుంబ పోషణకు నేను ఉద్యోగం చేసుకోవాలనుకుంటే ఆయన కాదని చెప్పి ఆయన పని చేయించుకుంటున్నాడు.
నేనేమంటానంటే మీరు కూడా మీ కుటుంబాల వైపు, మీ కుటుంబ పరిస్థితుల వైపు చూడమాకండి, దేవుడు ప్రణాళిక వైపు చూడండి. అబ్రహాము కూడా ఏం చూశాడండి? దేవుడు నడవమన్నాడు, నడిచాడు, అంతవరకే. అట్లాగే నడవమన్నప్పుడు నడటం వరకే మన బాధ్యత, నడిపించేది నజరేయుడైన యేసు మాత్రమే. కాబట్టి మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు నన్ను నడిపించిన దేవుడు, విడిపించిన దేవుడు మిమ్మల్ని విడిపించడా, మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. కాబట్టి బలహీనతల వైపు చూడమాకండి ప్రియులారా. హల్లెలూయా. చూడండి, తర్వాత మనం కిందకు వచ్చి చూసినట్టుగైతే 17వ వచనం ఇచ్చాను. దాంట్లో నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. హల్లెలూయా. చూడండి పిల్లలు, తన ప్రయాణం బలిపీఠం, ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠము కడతమే దేవుడు తనకి ఇచ్చిన పిలుపు, ప్రయాణం పిల్లలు. కాబట్టి 4 దిక్కులు చూపించి 4 దిక్కులు నేను నీకు ఇస్తానని చెప్పినప్పుడు దేవుడు నమ్మదైన దేవుడు. ఈయన కూడా, అబ్రహామును కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు పిల్లలు. నీ జీవితంలో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు భయపడమాక. ఏంటి దేవుడు నన్ను ఏంది గమ్యము లేని ప్రయాణం చేపిస్తున్నాడు, ఏంది అసలు నా ప్రయాణానికి గమ్యం లేదా, నా జీవితానికి ఒక గమ్యం లేదా, నా బ్రతుకు ఒక గమ్యం లేదా, ఏంటి ఈ పోరాటాలు ఏంటి, ఈ ఇరుకులేంటి, ఈ ఇబ్బందులు ఏంటి, ఈ నెమ్మది లేని స్థితి ఏంటి అనుకున్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు గమ్యము చేరకుండా అపవాది మధ్యలో నీకు పెడుతున్న ఈ ఆలోచనలు తప్పితే నువ్వు వెళ్తున్న మార్గము సరి అయిన మార్గమే. హల్లెలూయా. నువ్వు నడుస్తున్న మార్గము సరి అయిన మార్గమే. ఈ మార్గము అర్థం కాకుండా చేయడం అపవాది పని, అర్థము కాని స్థితిలో పెట్టేది అపవాది. కానీ ఒకటే, బలిపీఠము కట్టమని చెబుతున్నాడు. అబ్రహాముకు అర్థము కాకపోయినా కానీ దేవుడు మాట విధేయ చూపించి ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం తనకి విజయం చూపిస్తుంది ప్రియులారు, విజయం చూపిస్తుంది. రండి 14వ అధ్యాయానికి, 14వ అధ్యాయం 18వ వచనానికి రండి. 14వ అధ్యాయం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, హల్లెలూయా, ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గ మధ్యలో దేవుడు ఆయన బలహీన పడతాడేమని చెప్పి అతనికి తినుటోకి ఆహారం పంపించాడు. దైవజనుడి చేత ఆహారం పంపించి ఆ దైవజనుడితో ఆశీర్వదిస్తున్నాడు. అలాగా షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడు దేవుని యాజకుడు. పిల్లాడు యాజకుడు ఎంత గొప్పవాడు పిల్లాడు. యాజకుడు బయలుదేరాడు అబ్రహాంకి ఎదురు. బయలుదేరి వెళ్ళి అబ్రహాంకి రొట్టెలు ఇచ్చి తర్వాత ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు అబ్రహామును. పిల్లారా, నీ ప్రయాణంలో కూడా దేవుడు అనుమతిస్తాడు మీ జీవితంలో కూడా. తన దాసుడిని, తన సేవకుడిని అనుమతిస్తాడు. షాలేం రాజుని అనుమతించాడు. ఇక్కడ షాలేం రాజుని అనుమతించి ఆశీర్వదించడానికి పంపించాడు అబ్రహాముని. చూడండి, ఆశీర్వదించిన తర్వాత ఏమని ప్రార్థిస్తున్నాడు? ఆకాశమునకును భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. ఆశీర్వాదం మీ ముందరే పెట్టాడు, మీ దగ్గరే పెట్టు. పొందుకోండి. దేవుడు పంపిస్తున్నాడు, మీ దగ్గరికే పంపిస్తున్నాడు. మీరు ఎక్కడ బలహీనమైపోతారు,
ఎక్కడ బలహీనమైపోతారని దేవుడు పంపిస్తున్నాడు. శరీర సంబంధమైన ఆహారమును పంపించాడు అబ్రహాంకి. తర్వాత ఆకాశం నుంచి దేవుని ఆశీర్వాదం కూడా పంపించాడు అబ్రహాము కొరకు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు కూడా గుర్తుపెట్టుకో, ఈ లోక సంబంధమైన ఆహారం నీకు సర్వ సమృద్ధిని దేవుడు కలగచేస్తాడు. ఆ తర్వాత ఆకాశం నుంచి దేవుని ఆశీర్వాదము కూడా నీకు కలగచేయబోతున్నాడు దేవుడు 4 దిక్కుల ఊరిన ఇవ్వలే మనకి ఇచ్చిన దేవుడు, దాన్ని స్థిరపరుస్తానికి ఇచ్చాడు. పిల్ల 15వ అధ్యాయానికి 6వ వచనం, 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అంటే అతను ఎవరు? యేసయ్య. యేసయ్య ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆశీర్వదించిన దేవుడిని అబ్రహాం చేశాడు, నమ్మాడు. ప్రియులారా, నమ్మాడు. అందుకని అంటాడు కదా, అతడు యెహోవాను నమ్మాను. ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్న నీవు నమ్ముతున్నావా? దేవుడు నాకు మేలు చేస్తాడని నమ్ముతున్నావా? దేవుడు నా స్థితి మారుస్తాడని నమ్ముతున్నావా? నా వ్యాధిని బాగు చేస్తాడని నమ్ముతున్నావా? నా కుటుంబ పరిస్థితిని మారుస్తాడని నమ్ముతున్నావా? నువ్వే ఏ ఇరుకు మార్గం గుండా వెళ్తున్నావో ఆ ఇరుకు మార్గం నుంచి నిన్ను దేవుడు విడిపించి విశాల మార్గం కలగజేస్తాడని నమ్ముతున్నావా? అబ్రహాము నమ్మాడు, ఆశీర్వదించబడ్డాడు. మరి మీరు కూడా నమ్మితే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి నమ్ముదాము ప్రియులారా. ఏదో ఊరికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను. నేను మీకు గత కాలంలో చెప్పా, దేవుని సన్నిధికి వస్తున్న మీరు, దేవా ఈరోజు దాసుని వాక్కు ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకుని రమ్మని చెప్పి గుర్తుందా మీకు? చేసుకుని వస్తున్నారు, చేసుకుంటండి. దేవుని ఇంటి దగ్గర ముందుగానే అడగండి. దేవా ఈరోజు నీ సన్నిధిలోకి వెళ్తున్నా, నాకు జీవాహారం ఏ ఆహారం ఇస్తున్నావు, ఈరోజు ఏ మాటతో నన్ను ఆశీర్వదిస్తున్నావు, ఏ వాక్కుతో నన్ను బలపరుస్తున్నావు అని చెప్పి ముందుగానే ఇంటి దగ్గరే ప్రార్థనతో సిద్ధపాటు కలిగి రండి. దేవుడు మీతో ఖచ్చితంగా ఆ రోజు మాట్లాడి పంపిస్తాడు. దేవుడు వాక్కు మీరు పొందుకొని వెళ్తాడు. హల్లెలూయా. రండి ఆదికాండం 22వ అధ్యాయానికి. మొదటి వచ్చిన ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అని. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు కదా. నమ్మిన తర్వాత దేవుడు అంట అతను పరిశోధిస్తున్నాడంట. నువ్వు కూడా ఇప్పుడు దేవుడిని నమ్మేవని హల్లెలూయా చెప్పావు కదా, దేవుడు నిన్ను పరీక్షిస్తానికి వచ్చాడు పరిశోధిస్తానికి వచ్చాడు నిలబడతావు. దేవుడు అందుకే పరీక్షించాడు. ప్రేమిస్తున్నానని చెబితే సరిపోదు, నమ్ముతున్నానని చెబితే సరిపోదు. ప్రతి స్థితిలో మనం ఆయనకి నమ్మకంగా ఉండాలి. అయితే నమ్మకం ఉంటామా లేదా అని దేవుడు ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడంట. అయితే అబ్రహామును పరిశోధించిన విధానం ఒకసారి చూడండి. తర్వాత అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. హల్లెలూయా. ఇది పరిశోధన. అబ్రహాము దేవుడు నమ్ముతున్నానని చెప్పాడు, బాగానే ఉంది, నమ్మాడు కూడా. దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్ష పెడతాను. పరీక్ష ఏంటి ఇక్కడ? 99 సంవత్సరాలప్పుడు వృద్ధాప్యంలో ఒకే ఒక కుమారుడిని ఇస్సాకుని ఇచ్చాడు కదా. ఆ 99 సంవత్సరాలప్పుడు ఇచ్చిన ఏకైక కుమారుడు, ఒక్కడైన కుమారుడిని
తీసుకొచ్చి మోరియా పర్వతం మీద దహన బలి అంటే ముక్కలు ముక్కలుగా నరికి ముక్కలు ముక్కలు కోసి ఆ బలిపీఠం మీద పెట్టి కాల్చి వేయాలి. అది దహన బలి. ఇప్పుడు 99 సంవత్సరాల పిల్లలు లేక ఎంతో కన్నీరు కార్చి వేదన చెంది దేవుడిని అడిగితే దేవుడు వాగ్దానం ద్వారాగా అబ్రహాంకి ఇచ్చిన తర్వాత మరి పరీక్ష వచ్చింది. జ్ఞాపకం చేసుకోండి పిల్లల. మరి ఇప్పుడు ఏం చేయాలి అబ్రహాము ఏం చేయాలి? ఏం చేశాడు? తర్వాత చదివి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. హల్లెలూయా. తెల్లవారి వెంటనే రాత్రి మాట్లాడాడు దేవుడు. తెల్లవారి వెంటనే ఆలస్యం చేయాల. భార్యను అడగల సలహా, బంధువులను అడగల సలహా, లోతు పక్కన ఉన్నాడు లోతుని ఎవరిని అడగల. ఒకటే, దేవుడు నాతో మాట్లాడు, బలి ఇవ్వమన్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుంటున్నాడు, నాకేంటని చెప్పాను. దేవుడే అడిగాడని చెప్పి నిరీక్షణతో బయలుదేరాడు. తెల్లవారంగల బయలుదేరి చూడండి 100 సంవత్సరాల వృద్ధుడు దహన బలి కొరకు ఏం చేశాడు? కట్టెలు చీల్చాడండి. కట్టెలు రెడీ చేసి ఇద్దరు పని వాళ్ళను తోడు చేసుకొని అబ్రహాము ప్రయాణం చూడండి అందించాడు. తర్వాత 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని బయలుదేరాడు. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు తన పని వారికి చెప్పాడు ఆ మాట. ఏమని చెప్పాడు ఆ మాట అందించాడు. తన పని వారితో ఏం చెప్పాడు? నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదేమో. హల్లెలూయా. ఈ దహన బలి వీయటానికి వెళ్తున్న అబ్రహాంకి ఒక విశ్వాసం ఉంది. ఏమని తెలుసా? దేవుడు నన్ను ఈ చిన్నవాడిని మరలా తీసుకొస్తాడని. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం చూడండి. ఇవ్వటానికి వెళ్తుందేమో బలి ఇవ్వటానికి ప్రయాణం, విశ్వాసమేమో తిరిగి నేను నా కుమారుడు వస్తాను. విశ్వాసం గొప్పది ప్రియ, విశ్వాసం చాలా గొప్పది. ఒకటే గుర్తుపెట్టి అసాధ్యమైంది కూడా సాధ్యం చేయగలిగిన దేవుడు. ఎలా సాధ్యం చేస్తాడంటావా? ప్రార్థనలో కూర్చో, మోకరించి నువ్వు నీ ఆలోచన ఎక్కడెక్కడో పెట్టమాక. నీ ఆలోచన ఎలా ఉండాలి అంటే, నీ ఇమేజినేషన్స్ ఎలా ఉండాలి అంటే, నువ్వు పొందుకునే దాని మీద ఉండాలి. దేని మీద ఉండాలండి? నువ్వు పొందుకునే దాని మీద ఉండాలి. Yes.
దేవునికి స్తోత్రం. మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు పొందుకునే విధానం చెప్తున్నా. మీ ఆలోచన విజన్లో నువ్వు పొందుకునే దాని మీద నీ దృష్టి ఉండాలి. నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గర్భఫలం లేని వాళ్ళు, గర్భఫలం దేవుడు మంత్స్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసినట్టు, నేను ప్రెగ్నెన్సీ పొందుకున్నట్టు, ఆ తర్వాత నువ్వు బేబీని ప్రసవించినట్టు ఇమేజెస్కి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకో. ఆల్రెడీ ఇచ్చిన వారు నీ బిడ్డ నువ్వు ఏ రూపంలో కావాలనుకుంటున్నావు, ఆ బిడ్డకి ఏ రూపం ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, ఆ రూపమని నువ్వు నీ ఇమేజెస్లో ఆలోచనలో ప్రార్థన చేయి. దేవా నాకు సుందరుడైన కుమారుడు కావాలి, సుందరుడైన కుమార్తె కావాలి అని చెప్పి నువ్వు నీ ఊహలో ఏదైతే పెట్టుకొని ప్రార్థన చేస్తావో దాని రూపము నీ తల్లి గర్భంలోనే చెక్కుతాడు ఆయన. చెక్కుతాడు. ఏమండి స్త్రీలకు తెలుసు కదా, మీ ఆలోచనలు చంటి బిడ్డ మీద కడుపులో ఉన్న బేబీ మీద పనిచేయవా? ఖచ్చితంగా పని చేస్తే మీకు తెలుసు కదా. ఈ పని చేసినప్పుడు ఇవెందుకు పని చేయదు, ఇది ఎందుకు చేయదు? జనరల్గా ఆలోచిద్దాం, మనం సహజంగా ఆలోచిస్తే ఇదెందుకు పని ఖచ్చితంగా పనిచేస్తుంది. నేను పొందుకున్న అనుభవం నేను ఇలా ఎన్నో పొందుకున్నా. నాకు ఒకటి కావాలన్నప్పుడు నేను దాన్ని నా కన్నులతో నేను చూస్తూ ప్రార్థన చేస్తాను. ఎలా ప్రార్థన చేస్తాను? నా కన్నులతో నేను చూస్తా దాన్ని. కన్నులతో నా కన్నుల ముందు ఇప్పుడు ఏమంటే మీరు ప్రార్థనకి వెళ్ళి కూర్చున్నప్పుడు మీ కళ్ళ ముందు ఏమేమి వస్తుంది? ఏవో వస్తాయి ఆలోచనలు, ప్రతి ఒక్కరికి వస్తుంది. అవునా కదా? మన జీవిత కోరికలు వస్తాయి, మన ఆశలు వస్తాయి, లేకపోతే ఏవో మన స్థితిని బట్టి, ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి వస్తాయి. నా స్థితిని బట్టి నాకు వస్తాయి, మీ స్థితిని బట్టి మీకు వస్తాయి. ఇట్లా ప్రతి ఒక్కరు వాడి స్థితిని బట్టి మనకి ఆలోచనలు వస్తాయి. అయితే నేనేం చెప్తానంటే మీరు పొందుకోవాలి అంటే మీరు పొందుకునే దాని మీద గురి పెట్టండి. మీరు గురి పెట్టండి. పొందుకునే దాని మీద గురిపెట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారు. ఈరోజు వరకు మనకి ఒక మాట చెప్పాలంటే సొంత స్థలం లేదు కదా, మందిరానికి అడుగు స్థలం లేదు కదా. నాకు దేవుడు చూపించిన స్థలము విస్తారమైన స్థలం. అదంతా తెల్లని వస్త్రాలు వేసుకున్న ప్రజలు నడుస్తున్నారు, పరిచారకులు నడుస్తున్నారు. అదంతా మహిమతో కొన్ని వందల లైట్లు అక్కడ వెలిగిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి వెలుగు నేను చూసాను. మీరు నమ్ముతారా లేదో తెలియదు, కానీ మీరు నమ్ముతారంటే నేను మాట చెప్తాను, ఇది సత్యం. చంద్రుడు వెలగటం ఎప్పుడన్నా చూసారా? మీరు దేవుడు నాకు చూపించారు. అమ్మవాళ్ళు కూడా చూపించాను. ఫోటో తీసుకున్న ఫోటో నంబర్ అని వీడియో కూడా తీశారు. ఫోటో నంబర్ అని వీడియో కూడా తీశాను పిల్లారా. అసలు చంద్రుడు వెలుగుతున్నాడు, నక్షత్రం వెలుగుతుంది. ఆ రోజు నేను ఎంత ధన్యుడు ప్రభు అని. సరే ఆ రోజు చూపించాడు కదా అని చెప్పి మనిషి ఆశేజీవి కదా. రెండో రోజు ఏం చేశాను? ఆ రోజు శనివారం. రెండో రోజు ఇక్కడ ఆరాధన అయిపోయినాక అంతా అయిపోయినాక రోడ్డు మీదకి వెళ్ళినా లాదురు మేము అందరం నుంచున్నాము. ఆశ మళ్ళీ కలిగింది, మళ్ళీ చిన్న అలాగే దేవుడు చూపిస్తాడేమో అని ఆశ కలిగింది. సరే ఇక్కడ కాదు, మొదట నాకు ఎక్కడ చూపించాడు అక్కడికి వెళ్దాం, అక్కడే అలాగే చూపిస్తాడేమో. మళ్ళీ వెళ్తే లేదు. ఆ రోజు సాధారణంగానే మళ్ళీ రెండో రోజు సాధారణంగా వెళ్ళినప్పుడు ఎలాగ వెలుగుంటుంది అలాగే చూపించాడు. అంటే నేనేం చెప్తానంటే పిల్లరా, పొందుకునే మనము దేవుడి అనుగ్రహం ఎప్పుడు నుండి అప్పుడే పొందుకోగలుగుతాం. మనం కోరుకున్నప్పుడు పొందుకోలేము, ఆయన అనుగ్రహం రావాలి పిల్లలు. అందుకని మీ ఆలోచనలో మీ యొక్క దీన్ని ప్రార్థన మీదకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళని దాన్ని కట్టి లాగండి. వెళ్ళిద్ది ఖచ్చితంగా వెళ్ళిద్ది. కానీ దాన్ని పట్టి బంధించి లాక్కొచ్చి మోకరించి
అక్కడ పెట్టు, నువ్వు బలిపెట్టం కట్టి, ఇదిగో నాకు ఇలా కావాలి ప్రభు, నాకు ఇది కావాలి. నీకు అప్పులు ఉన్నాయా? రాసుకో, పేపర్ మీద రాసుకొని ప్రార్థనకి వెళ్ళినప్పుడు పెట్టు. దేవా ఇదిగో దీన్ని ఎప్పుడు తీసివే ప్రభు, తొలగించమని ప్రార్థించి. హల్లెలూయా. మీ సమస్యలు నేను ఎలా ప్రార్థన చేస్తున్నానో మీరు కూడా అలాగే ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ సేవకునికి ఉన్న అనుభవము, ఆ ప్రయాణం ఏదైతే చేస్తున్నాడో అదే ప్రయాణం మీరు కూడా చేయండి. ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఒకనొక దినమో నేను ప్రభా నాకు అప్పులో నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు రాసుకొచ్చుకో అన్నాడు. ఏం చెప్పాడు? రాసుకొచ్చుకో అన్నాడు. ఏం చేశాను? ఒక పెన్ను పేపర్ తీసుకుని మొత్తం లిస్ట్ అవుట్ చేశాను. పలానా వాళ్ళకి ఎంత ఇవ్వాలి ప్రభు, పలానా ఈఎంఐ ఎంత కట్టాలి ప్రభు, పలానా క్రెడిట్ కార్డు ఎంత కట్టాలి ప్రభు, మొత్తం లిస్ట్ ఒక్కడు కూడా వదిలిపెట్టలేదు పిల్లలు. మొత్తం రాసి ప్రార్థన చేశాను. దేవుడు నిజంగా నేను చెప్తున్నాను పిల్లారా, ఆ కాడిని దింపాడు. అంటే కొంతమంది అలసట లేని ప్రయాణం చేశాడు. ఏ ప్రయాణం చేశాడు? ఒకప్పుడు బరువు అని నా పరుగు నేను పరిగెత్తేవాడిని. ఈరోజు నేను పరిగెత్తల్లా. హల్లెలూయా. ఏం చేశాను? ఆయన మీద అప్పచెప్పాను. లిస్ట్ రెడీ చేయమన్నాడు, రెడీ చేసి ఆయనకి అప్పచెప్పాను. అంతే. నేను ఈరోజు కూడా ఆలోచన, రేపటి గురించి కూడా నేను ఆలోచన పిల్లలు. ఒకటే, రేపు ఏదన్నా అవసరం ఉందా? ఒక్కసారి ప్రభా ఇది నా అవసరం ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను. నేను నా ప్రార్థన అంతా సంఘం గురించి, మీ గురించి ఏంది దీనే చేస్తాను తప్పితే నా గురించి నేను ప్రార్థన, నా కుటుంబం గురించి ప్రార్థనే చేయను. జ్ఞాపకం చేసుకో ప్రభు అంట. అంతే. ఒకే ఒక మాట ఏమంటాను? జ్ఞాపకం చేసుకో ప్రభు. చాలు. విస్తరించి మనం ఆయనకి చెప్పాలని అవసరం ఏం లేదు. చెప్పే ఉంటాయి, విస్తరించి చెప్పే ఉంటాయి. వాటిని చెప్దాం. ప్రతిరోజు వెళ్ళి చెప్పని అవసరం లేదు. కాబట్టి ప్రయాణము ఎంత గొప్పదంటే, ఒక్కడే ఒక కుమారుడు తీసుకెళ్ళు మరో పర్వతం మీద బలివ్వమన్నాడు. ప్రయాణం వెళుతూ మార్గ మధ్యలో పనివాళ్ళ చెబుతున్నాడు, నేను నా కుమారుడు తిరిగి వస్తాము చెప్పిన అబ్రహాము ముందుల ప్రయాణం చూడండి. తర్వాత ముందరికి వెళ్ళాను. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడు అనేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడుగుతున్నాడు పిల్లారా. హల్లెలూయా. ఇస్సాకేం అడుగుతున్నాడు? బలి ఇవ్వటానికి వెళ్తున్నావు నాన్న, బాగానే ఉంది. కట్టెలు తీసుకున్నావు, నిప్పు పోయి తీసుకున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. ఏంది బలి ఇవ్వటానికి? ఏది గొర్రెపిల్ల లేదని తండ్రిని అడుగుతున్నాడు. అడుగుతుంటే తండ్రి ఏమన్నాడు? అబ్రహాము నా కుమారుడా